ఇప్పటి వరకు ఓ లెక్క, ఇకపై మరో లెక్క. రెడ్ బుక్ రచయితలకు దాన్ని అమలు చేసే తప్పుడు అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఎవరికైనా అన్యాయం చేస్తే ఇకపై సహించేది లేదు అన్నారు. వాళ్ళ పాపాల చిట్టా రాయడానికి డిజిటల్ బుక్ ను తీసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశంలో కార్యకర్తల కోసం ఆయన డిజిటల్ బుక్ యాప్ను లాంచ్ చేశారు. రెడ్ బుక్ పేరుతో దాడులు, దౌర్జన్యాలు చేసేవారి పేర్లు అందులో నమోదు చేయాలని సూచించారు ఆయన. అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటిపై విచారణ ఉంటుందని, అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతామని క్లియర్ కట్గా చెప్పారు వైఎస్ జగన్. మన కార్యకర్తల కోసం రాష్ట్రంలో అన్యాయానికి గురైన ఏ కార్యకర్త అయినా కూడా డిజిటల్ బుక్ మీ అందరి సమక్షంలో రేపొద్దున రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం ఇప్పటికే జరిగినా ఆ డిజిటల్ బుక్ను దీన్ని ఉపయోగించుకొని రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్ళను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా, రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా, సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం. చట్టం ముందర నిలబెడతాం. నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈరోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది. ఇక కార్యకర్తలే తమ పార్టీకి బలమన్నారు జగన్. వైఎస్ఆర్సీపీ పెట్టి 14 ఏళ్ళు అవుతోందని, పార్టీ ఇంత బలంగా ఉండడానికి కారణం వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీయే అని అన్నారు వైఎస్ జగన్. డిసెంబర్ 15 కల్లా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తామన్నారు. తమ ప్రభుత్వం రాగానే కార్యకర్తలందరికీ మంచి చేస్తామని భరోసానిచ్చారు. 14 సంవత్సరాలు అయింది మన పార్టీ పెట్టి. ఈ 14 ఏళ్ల కాలంలో పార్టీ ఇంత బలంగా ఉండడానికి కారణం ఎవరు అని అంటే వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ. ప్రతి కార్యకర్త నిజంగా భుజాన వేసుకున్నాడు కాబట్టే, ప్రతి గ్రామంలోనూ ఉన్న ప్రతి కార్యకర్త భుజాన వేసుకున్నాడు కాబట్టే పార్టీ ఇంత బలంగా ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ స్థాయిలో మనం నిలబడగలిగాము అని అంటే దానికి కారణం కార్యకర్తలు. ఈరోజు పార్టీని లీడ్ చేసేది గ్రామ స్థాయిలో అనుబంధ విభాగాలకు సంబంధించిన ఈ అధ్యక్షులు లీడ్ చేయడమే కాకుండా, రేపొద్దున మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళను ముందర పెట్టి వాళ్ళకు మంచి చేయడమే కాకుండా ప్రజలకు కూడా వాళ్ళ ద్వారా మంచి చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇప్పటికే అక్రమ కేసులు, అరెస్టులతో ఇబ్బంది పడుతున్న వారికి న్యాయపరంగా తోడుగా ఉన్న జగన్ ఇకపై అన్యాయాలు చేసే వారి జాతకాలను తమ గుప్పిట్లో పెట్టుకోనున్నారు. తప్పు చేసి సప్త సముద్రాల అవతల ఉన్నా సరే చట్టం ముందు నిలబెడతామని వార్నింగ్ ఇచ్చారు.